ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నిలువెత్తు భారతీయతకి నిదర్శనం. అయితే ఇప్పుడు బాయ్కాట్ టాటా, బాయ్కాట్ జూడియో ఈ ఉద్యమం మొదలైంది. ఎందుకు అంటారా? ఈ వివరాలు ఒకసారి చూడండి. బాయ్కాట్ టాటా, బాయ్కాట్ జూడియో పేరుతో టాటా సంస్థకు చెందినటువంటి జూడియో షోరూమ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ ఆందోళనలు చేసేటువంటి ప్రక్రియను కొంతమంది లిబరల్స్ అంటే ప్రజాస్వామ్యవాదులు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. బీడీఎస్ అనేటువంటి సంస్థ ఈ ఆందోళనను చేపట్టింది. టాటా గ్రూప్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆందోళన బీడీఎస్ ఇండియా. ఈ సంస్థ విల్ నాట్ గో డౌన్, ఫ్రీ పాలస్తీన్. సో పాలస్తీనా స్వాతంత్రం కోసం భారతదేశంలో ఆందోళన జరుగుతుంది. అంటే పాలస్తీనా స్వాతంత్రం రావాల్సినటువంటి ఆకాంక్ష లేదా పాలస్తీనుల వాళ్ళ జాతీయ ఆకాంక్ష, దేశ ఆవిర్భావం అనేటువంటి ఇవన్నీ కూడా ఒకే ఆస్పెక్ట్. కానీ భారతదేశంలో ఎందుకు జరుగుతున్న ఈ ఆందోళన అనేవి ఇప్పుడు ఆసక్తికరంగా మారినాయి. గత 2 రోజులుగా అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ షోరూమ్స్ ఎక్కడుంటే అక్కడ టాటా జూడియో షోరూమ్స్. జూడియో అనేది ఏంటంటే ఒక ఫ్యాషన్ ట్రెండ్ కింద టాటా గ్రూప్ లాంచ్ చేసింది ఈ మధ్యకాలంలో. అది యంగ్స్టర్స్కి 35 ఇయర్స్ లోపు ఉండేటువంటి వాళ్ళకి మంచి డిజైనర్ వేర్ ఈ రూపంలో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ స్టోర్స్ని ప్రారంభించి. ఇది ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన. ఢిల్లీలోనే కాదు, అన్ని చోట్ల కూడా వీళ్ళు ఆందోళన చేస్తుంది. ఈ బీడీఎస్ అనేటువంటి సంస్థ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఏంటంటే ఇజ్రాయిల్ ఆర్మీ తయారు చేస్తున్నటువంటి ఆయుధ సంపత్తికి టాటా గ్రూప్కి చెందినటువంటి సంస్థలు సహకరిస్తున్నాయి, అంటే పనిచేస్తున్నాయి. అంటే ప్రాజెక్ట్ ఇజ్రాయిల్ ఒక దేశం, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని టాటా గ్రూప్ తీసుకుంది. దానికోసం టాటా గ్రూప్ వర్క్ చేస్తుంది. అందుకని టాటా గ్రూప్ని బాయ్కాట్ చేయండి. ఎందుకంటే ఇజ్రాయిల్ పాలస్తీనా మీద బాంబులు వేస్తుంది, పాలస్తీనా బాల్యాన్ని చిదిమేస్తుంది. అంటే పాలస్తీనా ఇజ్రాయిల్ సమస్య అది దశాబ్దాలుగా రగులుతున్నటువంటి సమస్య. దానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు, అక్కడ సాంస్కృతికంగా కానీ మతపరంగా కానీ అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం అది. కానీ టాటా గ్రూప్ మాత్రం ఆ ప్రాజెక్టు చేయొద్దు, ఆ ప్రాజెక్టులు చేయడానికి వీలు లేదు అని చెప్పని టాటా జూడియోవి, టాటా అంటే టీసీఎస్కి సంబంధించినటువంటి సంస్థలు అన్నింటినీ టాటా గ్రూప్ మొత్తాన్ని కూడా బాయ్కాట్ చేయమనేది వీళ్ళ నినాదం. ఇక్కడ చూడండి, గ్లిమ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ టాటా జూడియో ఎట్ వన్ ఆఫ్ ద జూడియో అవుట్లెట్స్ ఇన్ ఢిల్లీ. ఇదే ఢిల్లీలో చేసినటువంటి ఆందోళన, ఢిల్లీ కమలానగర్ బ్రాంచ్ దగ్గర చేసినటువంటి ఆందోళన. దీన్ని ఒక మచ్చుకి ఒక ఆందోళనగా దీన్ని మీరు చూడొచ్చు అని చెప్పని చూపిస్తున్నారు. సో పాలస్తీనా వచ్చే వరకు వీళ్ళు నిద్రపోరు, విశ్రమించరు. భారతదేశం ఏమైపోయినా వీళ్ళకి పర్వాలేదు అన్నట్టుగా ఉంది. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి ఇలాంటి ఆందోళనలు బీడీఎస్ చేసిందా లేదా అంటే బీడీఎస్కి సంబంధించినటువంటి టోటల్ డేటాలో సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా అలాంటివి అయితే కనబడలేదు. కానీ పాలస్తీనా గురించి మాత్రం బాగా వరి అవుతుంది. హెడర్ దగ్గర నుంచి అన్నింటినీ పాలస్తీనాను ప్రొజెక్ట్ చేస్తూనే బాయ్కాట్, డివెస్ట్మెంట్ అండ్ శాంక్షన్ బీడీఎస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏ పార్ట్ ఆఫ్ గ్లోబల్ మూవ్మెంట్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ అని చెప్పని ఈ మూమెంటే పాలస్తీనా కోసం చేస్తుంది. అది భారతదేశంలో జరుగుతుంది. సో పాలస్తీనా చరిత్ర, ఇజ్రాయెల్ చరిత్ర, ఎక్కడ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, దీనిపైన పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకునేటువంటి పనిలో వీళ్ళు బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇదే ఆందోళన. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంతగా పరిడవిల్లుతుందంటే మన దేశానికి సంబంధం లేనటువంటి సమస్యల గురించి కూడా మన దేశంలో ఉన్న వాళ్ళు ఆందోళన చేయొచ్చు. అంటే మానవతా సాయం కింద చేసేటువంటివి లేదా మానవతా దృక్పథంతో సహకరించేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా ఒక కోణం అయితే, ఈ సంబంధం లేని ఆందోళనలకి తీసుకొచ్చి భారతదేశం నెత్తిన రుద్దేటువంటి అంశం. భారతదేశంలో అటాక్స్ జరిగినప్పుడు మాత్రం వీళ్ళు స్పందించింది లేదు. ఒక ఢిల్లీకే ఇది పరిమితం అయింది అనుకుంటే పొరపాటు. వీళ్ళు చాలా చోట్ల మొదలుపెట్టారు ఈ ప్రక్రియని. బాయ్కాట్ టాటా అని చెప్పని మీరు హ్యాష్ కొడితే డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మన తెలుగు నగరాల్లో కూడా చూడండి, ఇందులో ఇది టైమ్స్ గ్రూప్ చేసినటువంటి లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రో పాలస్టీన్ యాక్టివిస్ట్స్ ప్రొటెస్టెడ్ అవుట్ సైడ్ టాటా జూడియో ఇన్ కమలానగర్. దే కాల్డ్ ఏ బాయ్కాట్ ఆఫ్ టాటా గ్రూప్. టోటల్ గ్రూప్నే బాయ్కాట్ చేయమని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దే అలైజ్ ద టాటా గ్రూప్ హ్యాస్ లింక్స్ టు ఇజ్రాయలీ మిలిటరీ యాక్టివిటీస్. దే ఈవెన్ వేవ్డ్ పాలస్తీన్ ఫ్లాగ్స్. పాలస్తీనా ఈజ్ ఏ కంట్రీ దట్ హ్యాస్ నెవర్ బిట్రేడ్ ఇండియా. సో పాలస్తీనాకి, భారతదేశానికి, అలానే పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య రాజకీయ సంబంధాలు, చారిత్రక సాంస్కృతిక సంబంధాల బంధం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది. ఇజ్రాయెల్ చేసేటువంటి దాడుల్ని భారతదేశం ఖండించగలదు, కానీ ఇజ్రాయెల్ పైన దాడి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉండవు. ఒక దేశ సార్వభౌమత్వాన్ని
భారతదేశం కూడా ప్రశ్నింపజాలదు. అలానే పాలస్తీనాకి కావాల్సినటువంటి ఆత్మగౌరవానికి కూడా మద్దతుగానే భారతదేశం నిలిచింది, మానవతా సాయం చేసింది. గతంలో యాసిర్ అరాఫత్ లాంటి వాళ్ళు భారతదేశాన్ని సందర్శించారు. అలానే యెహూదా బరాక్ లాంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్స్, పాత ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా భారతదేశంతో సత్సంబంధం, రెండు దేశాలతోనూ భారతదేశం ఒక కార్డియల్ రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తుంది. కానీ టాటా గ్రూప్ మీద విరుచుకుపడడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది విజయవాడలో జరిగినటువంటి ఆందోళన. అలానే సికింద్రాబాద్లో కూడా సికింద్రాబాద్లో ఉన్నటువంటి టాటా షోరూమ్ దగ్గర, ఇది రోహతక్ అంటే హర్యానా, విజయవాడలో జరిగినటువంటి ఆందోళన, పాట్నా, ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాటా షోరూమ్స్, హైదరాబాద్లో జరిగినాయి. సికింద్రాబాద్ ఆకలి చావు ఉన్న 14,000 మంది పాలస్తీనా పిల్లలు ఐక్యరాజ్య సమితి చెప్పింది. సో బాధపడతాం, అందరూ బాధపడతారు. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, నీతి నిజాయితీతో వ్యాపారం ఎలా చేయాలనేది నేర్పిస్తున్నటువంటి గ్రూపు టాటా గ్రూప్. సో టాటా గ్రూప్ని బాయ్కాట్ చేయమనేటువంటి ఆందోళన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా చోట్ల పాలస్తీనా సానుభూతి పరుల పేరిట జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో బాయ్కాట్ టాటా గ్రూప్, బాయ్కాట్ జూడియో ఇట్లాంటి అంశాలని మెన్షన్ చేస్తూ వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో టాటా గ్రూప్ దీనిపైన ఇంకా రియాక్ట్ కాలేదు. టాటా గ్రూప్ కొన్ని కంపెనీలతో, అంటే ప్రపంచ స్థాయి కంపెనీ కాబట్టి, టాటా గ్రూప్ ప్రపంచ స్థాయి సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలు చేసుకుంది. అవి ట్రేడ్, బిజినెస్ రిలేటెడ్ ఏవైనా కావచ్చు. కానీ అది ఇజ్రాయెల్ మిలిటరీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయినా కూడా కావచ్చు. ఎందుకంటే అది అవుట్సోర్సింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద అనేక కంపెనీలు మరొక దేశంలో ఉండేటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం సహజం. భారతదేశానికి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి అనేక కంపెనీలు పాకిస్తాన్కి కూడా సప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది వ్యాపారాత్మకంగా జరిగేటువంటి కోణం. కానీ ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి మారణకాండకి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలంటే అది మతపరమైనటువంటి, చారిత్రకమైనటువంటి, సాంస్కృతికమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం. కానీ టాటా గ్రూప్ని టార్గెట్ చేస్తూ ఇంత ఉదారవాదులుగా చెప్తున్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా చేసేటువంటి ఆందోళనల్ని సమర్థించాలా వద్దా, ఇది భారతీయులు ఆలోచించాల్సినటువంటి సందర్భం. భారతదేశానికి, భారతదేశ పారిశ్రామిక నిర్మాణానికి మూలసూత్రంగా, మూలస్తంభంగా నిలబడినటువంటి టాటా గ్రూప్ని బాయ్కాట్ చేసేంత తప్పు టాటా గ్రూప్ చేసిందా లేదా, ఇది ఆలోచించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఈ బీడీఎస్ అసలు ఎక్కడ పుట్టింది, దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఎలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల్లో ఈ ఆందోళనలు చేస్తుంది అనేటువంటి కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు దీనిపైన ఇప్పటికే విచారణ చేపట్టాయి. గత కొంతకాలంగా ఢిల్లీ కేంద్రంగా ఈ సంస్థ చేస్తున్నటువంటి హడావుడి పైన కూడా నిఘా పెట్టాయి. పాలస్తీనా అనుకూల వాదం పేరిట కొందరిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఈ సంస్థ చేస్తున్నట్టుగా కూడా అనుమానిస్తారు.